హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. మర్చిపోతా డేటింగ్ యాప్స్ ప్రభావంతో నేను నిజంగా ప్రేమలో పడిపోయానని భ్రమపడ్డా. నేను అతను ఒకరినొకరు ప్రపోజ్ చేసినంత మాత్రాన అది ప్రేమ అని అనుకున్నా. ప్రేమ అంటే గౌరవం, నమ్మకం, అవసరమైతే త్యాగం కూడా చేయాలి. రిలేషన్షిప్లో లాభాలు చూసుకోవడం, కమిట్మెంట్ లేకపోవడం నిజమైన ప్రేమ అనిపించుకోదు. తెలుసో తెలియకో ఇలాంటి బంధంలో నేను చిక్కుకున్నా. అసలు నాలో ఏం చూసి ప్రేమించాడునని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాలాంటి వారిని ఎందరికో ఐ లవ్ యూ చెప్పుండొచ్చు. ఈరోజు నాకు చెప్పినట్టు ఇంకో నలుగురికి చెప్పుండొచ్చు కదా. జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జీవితాంతం మరి నాకు తోడుంటాడా ఏమో, నాకైతే అలా అనిపించడం లేదు. అయినా ఇప్పుడు నాకు ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచన లేదు. తల్లిదండ్రులకు నేను ఏమని జవాబు చెప్పాలి? నా కెరియర్ నేను చూసుకోవాలి. ప్రేమించి పెద్ద చేసిన నా తల్లిదండ్రులకు నేనేం జవాబు చెప్పాలి? రెస్టారెంట్లో తిరగడం, ఒకరినొకరం కలుసుకోవడం, ఈ ఈ రీతిగా ఉండడం ప్రేమ అనిపిస్తుందా? ఈ ప్రేమ ఇప్పుడు నాకు వద్దు. నేనేమిటి, ఎలా నిరూపించుకోవాలో నాకు తెలుసు. నీతో కలిసి ఉండడం కుదరదని నేను గట్టిగా చెప్పేస్తాను. నాకు ఇష్టం లేదు. జరిగిన విషయాలన్నీ నేను మర్చిపోతా. ఇక మర్చిపోయి నా డ్యూటీ నేను చేసుకుంటా. థ్యాంక్ యూ.